నమస్తే, నేను మీ షణ్ముఖ్. ఒకసారి షర్మిల గారు మాట్లాడినటువంటి మాటలు చూద్దాం. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. వైసీపీకి పచ్చ కామెర్ల రోగం తగ్గలేదు, ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పిచ్చినా నీచపు చేష్టలు మారలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఏపీ షర్మిల గారు, షర్మిలమ్మ అంటారు రాయలసీమ వాళ్ళు అయితే, షర్మిలమ్మ గారు అన్నారు. మరి ఒక్కసారి చూద్దాం. వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకి ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్టు లేదు, కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్టు లేదు, ఇప్పటికీ అద్దంలో ముఖం చూసుకున్న చంద్రబాబే కనిపించడం బాధాకరం అని చెప్పేసి పిసిసి ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారు అన్నారు. సోమవారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ఏది చేసినా అర్థం పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనం. రాష్ట్రంలో కాంగ్రెస్ స్వయం శక్తితో ఎదుగుతుంటే చూసి ఓరవలేక అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతగానితనానికి నిదర్శనం. 11 స్థానాలకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పిచ్చినా మీ నీచపు చేష్టలు మారలేదు. మీరు ఈ జన్మకు మారరని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో మోడీకి మద్దతుగా నిలిచి 5 ఏళ్ల పాటు మోడీ సేవలో అదాని సేవలో తరించినట్టు ప్రజలకు సర్వం బోధపడింది. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి జగన్ ప్యాలెసులు కట్టుకున్నారు, ఖజానాను నింపుకున్నారంటూ షర్మిల మండిపడ్డారు. ఎవరో ఒకరి సేవలో తరించాల్సినటువంటి కర్మ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలారెడ్డికి పట్టలేదు. పులిబిడ్డే. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ము లేకుంటే ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతున్నది కాంగ్రెస్ మాత్రమని పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లు, పోలవరం తదితర అంశాలపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు, విమర్శలు కనపడకపోవడానికి వైసీపీ వాళ్ళు చెవిటోళ్ళు, గుడ్డోళ్ళు కావడమే కారణమంటూ ఎద్దేవా చేశారు. నీచపు కుయుక్తులతో కాంగ్రెస్ను ఖాళీ చేయాలన్న కుట్రలు తప్ప ప్రజా సమస్యలపై వైసీపీకి శ్రద్ధ లేదని చెప్పేసి మండిపడ్డారండి. ఆమె కాంగ్రెస్ పార్టీ ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో మరి షర్మిలమ్మ ఎవరో కాదండి, రాజశేఖర రెడ్డి గారి యొక్క బిడ్డే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో కాదండి, రాజశేఖర రెడ్డి గారి యొక్క బిడ్డే. మరి ఇద్దరు బిడ్డలు. మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళి పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును మొత్తం సైతం తన వైపు తిప్పుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రుణపడాల్సిండేది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కానీ, కాంగ్రెస్ అభిమానులు కానీ, రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు కానీ, వివేకానంద రెడ్డి గారి యొక్క అభిమానులు కానీ అనుకుంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారి నేటి పరిస్థితి ఏంటి? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరు సీనియర్ నాయకులంతా వెళ్ళిపోతున్నారు. మరొక వైపు విజయసాయిరెడ్డి గారు షర్మిలమ్మ గారిని కలిశారు. కలిసిన తర్వాత ఏమి జరిగింది, మరి ఆయన ఏమి ప్రపోజల్ పెట్టారనేది అతి తొందరలో రానుంది. మరి సరే, ముఖ్యంగా షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏందో ఒక్కసారి మనం రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దాం. మరి మీరు చూసుకున్నట్లయితే వైసీపీ ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్టు లేదు, కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్టు లేదు. 11 స్థానాలకే పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంకా ప్రజలు ఏ విధంగా నమ్ముతున్నారు? 40% ఓటు బ్యాంక్ అంటున్నారు. సొంత చెల్లిని, తల్లిని, మమ్మల్నే కోర్టుకి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి షర్మిలమ్మ ఎన్నో మీడియాతో పలు సందర్భాల్లో మాట్లాడిన విషయం మీ అందరికీ తెలుసు. మరి అతి ముఖ్యంగా వక్ఫ్ బిల్లు విషయంలోనూ, పోలవరం తదితర అంశాలపై కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణలు, విమర్శలు కనపడకపోవడానికి వైసీపీ వాళ్ళు చెవిటోళ్ళు, గుడ్డోళ్ళు కావడమే కారణం అంటూ మరి అంబటి రాంబాబు గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు జలవనరుల శాఖ మాజీ. మరి వీళ్ళకి టీఎంసీ అంటే ఏంటో తెలియదు, క్యూసెక్ అంటే ఏంటో తెలియదు, అసలు పోలవరం ఆ డ్యామ్ గురించి నాకేంటో తెలియదని స్వయంగా అంబటి రాంబాబు గారే మీడియా ముందు మాట్లాడడం జరిగింది. మరి అటువంటి ఏమీ తెలియని వ్యక్తులకు వీళ్ళు రాష్ట్రానికి జీవనాడేటటువంటి పోలవరం గురించి ఎలా తెలుస్తుంది? మరి వక్ఫ్ బిల్లు చూసాము, లోక్సభలో ఒక విధంగా, రాజ్యసభలో ఒక విధంగా. మరి షర్మిలమ్మ గారు చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే వక్ఫ్ బిల్లు విషయంలో ద్వంద్వ వైఖరి. లోక్సభలో మిథున్ రెడ్డి గారు పార్లమెంటు సాక్షిగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? మేము వక్ఫ్ బిల్లు అంటే మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి వక్ఫ్ బిల్లుకు మేము వ్యతిరేకం అని చెప్పేసి లోక్సభలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అటు నుంచి రాజ్యసభకు వచ్చేదలికే రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 7 సభ్యులు ఉంటే 7 సభ్యులు రాజ్యసభలో వివిధ స్థానాలలో కూర్చొని, ఒకే చోట కాకోకుండా వివిధ స్థానాలలో కూర్చొని 7 సభ్యులు మోడీ గారు తెచ్చినటువంటి వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఇది ఎప్పుడు జరిగింది? సుదీర్ఘ 8 గంటల చర్చ జరిగిన తర్వాత వక్ఫ్ బిల్లు గురించి
రాత్రి 2:30 సమయంలో, అంటే అర్ధరాత్రి 2:30 సమయంలో ఇది ఓటింగ్ పెడితే ఆ సమయంలో 7 ఓట్లేశారు. మరి అంతకు ముందు రోజు లోక్సభలో జరిగినటువంటి ఈ చర్చ ఏదైతుందో అది సోషల్ మీడియా వేదికగా వక్ఫ్ బిల్లుకు మేము వ్యతిరేకంగా చేశామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా పంపించడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే వారి యొక్క ద్వంద్వ వైఖరి, 2 నాలుకల ధోరణి అనేది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి అయినటువంటి షర్మిలమ్మ గారు క్లియర్ కట్గా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారు, నిజంగా టీడీపీకి దమ్ము ఉంటే నిరూపించండి అంటున్నారు. మరి 2:30 సమయంలో అర్ధరాత్రి ఓటింగ్ జరిగితే ఉదయం 6 గంటలకు విప్పు జారీ చేసి మేము విప్పు జారీ చేశామని చెప్పేసి చెప్పారు. మరి ఒకవేళ విప్పు నిజంగా జారీ చేసి ఉంటే ఎందుకు ముందు రోజే రాజ్యసభ చైర్మన్ అయినటువంటి వారికి ఎందుకు అందజేయలేదు విప్పు? అంటే ప్రజలను మభ్యపెట్టి తిమ్మిని చేసి మాయ చేసి ముస్లిం సమాజాన్ని సైతం వెన్నుపోటు పొడిచారని చెప్పేసి షర్మిలమ్మ గారు చాలా సందర్భాల్లో మీడియాతో ఈ మధ్యకాలంలో మాట్లాడడం జరిగింది. మరి ఒకసారి చూడండి, రాష్ట్రంలో కాంగ్రెస్ స్వయం శక్తితో ఎదుగుతుంటే చూసి ఓరవలేక అసత్యపు ఆరోపణలు నిందలు వేయడం మీ చేతగానితనానికి నిదర్శనం. మరి ఈ ఒక్క మాటలో చాలా వ్యాఖ్యలు ఉన్నాయి. బెంగళూరు యలంక ప్యాలెస్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో వివిధ పత్రికల్లో కథనాలు ప్రచురించడం జరిగింది. డీకే శివకుమార్ గారితో కాంగ్రెస్ పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీని విలీనం చేయడానికి మంతనాలు జరుపుతున్నారని చెప్పేసి గతంలో చాలా పత్రికల్లో కానీ మీడియాలో కానీ కథనాలు రావడం జరిగింది. మరి అటువంటి నేపథ్యంలో మరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టబెడతారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము? మరి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సరే తల్లి కాంగ్రెసు పిల్ల కాంగ్రెసు, తల్లి పిల్లవాడ తప్పు చేస్తే నయానో భయానో అప్పచెప్పుకొని మళ్ళా సొంత గూడికి చేర్చుకుంటుందని చెప్పేసి కొంతమంది రాజకీయ మేధావులు విశ్లేషిస్తూ ఉంటే, మరికొందరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారి పైన సీరియస్గా ఉంది, అతనిని పార్టీలోకి చేర్చుకుంటే మన పార్టీని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి కొంతమంది రాజకీయ మేధావులు విశ్లేషిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో భాగంగా వైఎస్ సునీత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి ఈ బుద్ధుడికి తేలలేదు. గతంలో ఇదే షర్మిలమ్మ గారు సునీతమ్మ గారు పలు సందర్భాల్లో సొంత అన్నయ్య అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వినయపూర్వకంగా ప్రాధేయపడి మరీ అడగడం జరిగింది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏముందండి, అవినాష్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారు, అంతకు మించి ఏముందని చెప్పేసి కూడా అనడం జరిగింది. మరి ఆ ఉద్దేశాలన్నీ పెట్టుకొని షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారా? మరి నిజంగా రాబోయే ఎన్నికల్లో నిజమైన రాజశేఖర రెడ్డి బిడ్డ అటు షర్మిలమ్మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట్ర ప్రజలే తేలుస్తారు. మరి వేచి చూడాలి. అంతవరకు మనమైతే షర్మిలమ్మ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సంచలన వ్యాఖ్యలుగా మనం భావించాల్సి ఉంటుంది. నమస్తే.